ఖండము 11:27-32. ఇది కేవలము కుటుంబము కాదు, కథ కాదు, దేవుని చరిత్రగా మార్చడానికి ఎంచుకున్న కుటుంబము ఆరంభము. తేరాహు అనే ఒక వ్యక్తి 3 కుమారులను కన్నాడు. అబ్రహాము, నారా, హారోను యవనములోనే మరణించాడు. తండ్రి కంటే ముందుగానే చనిపోయాడు. లోతు అనే కుమారుడున్నాడు. ఆరోనుకి అబ్రహాముకు తోడయ్యాడు. లోతు హారోను తన తండ్రి జీవించుచుండగానే కల్దీయ అనే ఊరిలో మరణించాడు. ఈ మరణము కుటుంబాన్ని కుప్పగూల్చింది. అబ్రహాము శారాను వివాహము చేసుకున్నాడు, కానీ సంతానము లేదు. అబ్రహాముకు కల్దీయ అనే ఊరిలో మొదలైన జీవితము కానాను వైపు ప్రయాణం మొదలైంది, కానీ మధ్యలోనే ఆగిపోయింది. హారోను వద్దే ఆగిపోయారు. మన జీవితంలో కూడా అలాగే దేవుని పిలుపు ఉంటుంది, కానీ మధ్యలోనే ఆగిపోతున్నావా? దేవుని పిలుపు ముందు చాలాసార్లు నష్టాలు, ఆలస్యాలు, నిశ్శబ్దాలు వస్తూ ఉంటాయి. కానీ అబ్రహాము, తేరాను, హారోనులు చనిపోయినా సరే, మరణించినా సరే అబ్రహాము మాత్రము ఆగలేదు. దేవుని పిలుపుని ఎంచుకున్నాడు. దేవుడు ఎంచిన ఆలస్యము కావచ్చు, కానీ దేవుడు పిలిచిన చోటుకు నడిచేవాడే ఆశీర్వాదింపబడతాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు, దేశమును వదిలిపెట్టి రమ్మని. అబ్రహాము వెళ్ళాడు, ఆశీర్వాదింపబడ్డాడు. ఈ దేవుడు పిలిచే చోటికి నువ్వు నేను వెళ్లకుండా ఆగిపోతే మన ఆశీర్వాదము వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుడు పిలిచిన చోటికి వెళితే ఆశీర్వాదింపబడతాము, దీవించబడతాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి. దేవునికి మహిమ కలుగును గాక.